ఇవాళ ఒక మంచి ఆరోగ్యకరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బీన్స్ పచ్చికారం. ఇది తక్కువ నూనెతో నీళ్ళల్లో ఉడికించి చేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం. దీనికి ముందుగా ఒక అర కేజీ బీన్స్ తీసుకొని వాటిని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టాను. దానివల్ల మనకేమన్నా కెమికల్ ఉన్నా కూడా పోతుందని చెప్పని తర్వాత శుభ్రంగా కడుక్కొని మొదలు చివర తీసేస్తే పీస్ వచ్చేస్తుంది. ఒక 5-6 బీన్స్ ఇట్లా పట్టుకొని తరుక్కుంటే మనకి తొందరగా తరగడం కూడా కంప్లీట్ అవుతుందండి. ఒక్కొక్కటి కొయ్యాలంటే చాలా టైం పడుతుంది. ఇదొక బెస్ట్ టిప్ అండి బీన్స్ కట్ చేయడానికి. నేను ఇదే టిప్ని బెండకాయలు కట్ చేయడానికి కూడా వాడతాను. ఇంకా పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు గింజలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా అర టేబుల్ స్పూన్ చొప్పున వేశాను. ఇంకా ఎండుమిర్చి ఒక 3-4 విరిచి వేసుకున్నాను. ఫస్ట్ ఈ పోపుని బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగితేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని 1 నిమిషం మగ్గనివ్వాలండి. బీన్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుందండి. ఎందుకంటే బీన్స్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక బీన్స్ని తీసుకుంటే వాళ్ళకి చక్కగా ఫైల్స్ కంట్రోల్ అవుతాయి. ఇదైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ఉడుకు పట్టేదాకా మగ్గించుకున్నాను. మగ్గించుకున్నాక దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. ఈ బీన్స్ మునిగే వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బీన్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే హడావుడిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా మీరు ఇలాగా వాటర్ యాడ్ చేసుకొని కనుక బీన్స్ని కుక్ చేసుకుంటే అది మనకి చూసే పని ఉండదు. టిఫిన్ సెక్షను మిగతావి చక్కగా పనులు చేసేసుకోవచ్చు. ఈ లోపల మనకి బీన్స్ కూడా మగ్గిపోతాయి. ఇక్కడైతే చక్కగా మగ్గిపోయినాయండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి దీనికి లైట్గా ఎండుమిర్చి కారం కూడా దిగుతుంది. ఇంకా పచ్చికారం కోసం పచ్చి కొబ్బరి చిప్ప ఒక అరచిప్ప తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చి కొబ్బరిని సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి చక్కగా కడిగి అవి కూడా వేసి మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పెట్టిన పేస్ట్లా కాకుండా వక్క చెక్కలుగా చేశానండి. పేస్ట్ లాగా బాగుండదు. దాన్ని దీంట్లో వేసేసాను కర్రీలో. చక్కగా ఒకసారి తిప్పేసుకోండి. తిప్పేసుకున్నాక ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో మనకి ఆ ఫ్లేవర్ అనేది పట్టే వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటే మనకి బీన్స్ పచ్చికారం అనేది రెడీ. ఇది చపాతీతో అయినా ఇంకా అన్నంతో అయినా సూపర్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి పొట్టలో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డెవలప్ అయ్యి డైజెషన్ బాగుంటుందండి అందరికీ. పిల్లలకైతే బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్